అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 50వ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు. క్రిష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన చైర్‌లో నుండి లేచి రాధ దగ్గరికి వెళ్లి రాధ నడుంపై చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కొని తన చేతి వేళ్లతో రాధ తల పైకెత్తి రాధ కళ్ళల్లోకి చూశాడు. రాధ వెంటనే కళ్ళు దింపింది. తన ఫేస్ మొత్తం రెడ్‌గా అయిపోయింది. రాధని అలా చూస్తూ తనని తాను కంట్రోల్ చేసుకోలేక లిప్ లాక్ చేశాడు క్రిష్. కిస్‌ను ఫీల్ అవుతూ కొంచెం సేపటి తర్వాత తను కూడా తిరిగి కిస్ చేయటం స్టార్ట్ చేసింది రాధ. అలా వాళ్ళిద్దరికీ 15 మినిట్స్ వరకు సాగింది. తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లమ్ అవడంతో క్రిష్‌ను వెనకాల కొట్టింది రాధ. క్రిష్ రాధను వదిలిపెట్టి థాంక్ యూ సో మచ్. నీ నుండి నేను అస్సలు ఇంత త్వరగా ఇలా చెప్తావని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అఫ్‌కోర్స్ నీకు నేనంటే ఇష్టమే అని తెలుసు. కానీ ఇంత త్వరగా మ్యారేజ్‌కి యాక్సెప్ట్ చేస్తావని అస్సలు అనుకోలేదు. రియల్లీ థాంక్ యూ వెరీ మచ్ అంటాడు క్రిష్. మీటింగ్ హాల్‌లో నుండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాధ, క్రిష్ మాత్రమే ఉండిపోయారు. ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రాధ క్రిష్ చేతిని తన చేతిలోకి తీసుకొని కిస్ చేసి మీరు నాకు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అంది. చిన్నగా స్మైల్ ఇచ్చాడు క్రిష్. వెళ్దామా? వర్క్ చాలా పెండింగ్‌లో ఉంది అంది రాధ. వెళ్దాం అన్నట్లుగా తల ఊపి రాధ చేతిని తన చేతితో పట్టుకొని తన క్యాబిన్ వైపు అడుగులు వేశాడు క్రిష్. క్రిష్ అడుగులు వేస్తూ రాధ క్రిష్‌తో పాటు క్రిష్ క్యాబిన్‌లోకి వెళ్ళిపోయింది. ఆఫీస్‌లో జరిగినది మానస్‌కి తెలియడంతో కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. ఇన్ని రోజులు నార్మల్‌గా ఉన్నట్లున్నారు. ఏదో ఒకటి చేసి వాళ్ళని విడగొట్టాలి అనుకుంటే ఇప్పుడు ఏకంగా పెళ్లి వరకు వెళ్ళిపోయారా అని చాలా కోపంగా అనుకుంటూ ఉన్నాడు. మానస్. మానస్ డీప్‌గా థింక్ చేస్తున్న టైంలో తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఫోన్ తీసి చూసేసరికి అన్నోన్ నంబర్ నుండి కాల్ అవ్వడంతో లిఫ్ట్ చేయకుండా అలాగే ఉండిపోయాడు. కాల్ కట్ అవ్వగానే ప్లీజ్ లిఫ్ట్ ది ఫోన్. ఇట్స్ వెరీ అర్జెంట్ అని టెక్స్ట్ మెసేజ్ చేశాడు సురేష్. ఆ మెసేజ్ మానస్ చూసుకున్నాడు అని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ కాల్ చేశాడు సురేష్. మానస్ కాల్ లిఫ్ట్ చేయగానే హలో బ్రదర్ నేను మీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి అన్నాడు సురేష్. ఎవరు నువ్వు? నాతో ఏం మాట్లాడాలి? అన్నాడు మానస్. నేను మినిస్టర్ ప్రభాకర్ గారి కొడుకుని సురేష్‌ని మాట్లాడుతున్నాను అన్నాడు సురేష్. మానస్ కనుబొమ్మలు ముడివేస్తూ నువ్వు నాకెందుకు కాల్ చేశావు? నాతో ఏం మాట్లాడాలి? అన్నాడు మానస్. అది చాలా పర్సనల్ బ్రదర్. నేను నీతో డైరెక్ట్‌గా మాట్లాడాలి. ఇంకా కాల్‌లో కాదు. ఎక్కడ కలుద్దాం చెప్పు అన్నాడు సురేష్. మానస్‌కి చాలా కోపం వస్తుంది. అసలే కోపంలో ఉంటే వీడి గోల ఏంటి మధ్యలో అనుకోని నిన్ను కలిసే ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకు లేదు అన్నాడు మానస్. నేను మాట్లాడబోయే విషయం నీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి ఆలోచించుకో బ్రదర్ అన్నాడు సురేష్. నేను అసలే చాలా చిరాకులో ఉన్నాను. విషయం ఏంటో సరిగ్గా చెప్పు. నాకు కోపం తెప్పించకు అన్నాడు మానస్. నువ్వు ఎందుకు చిరాకులో ఉన్నావో, నీకు అంత కోపం ఎందుకు వస్తుందో నాకు తెలుసు. దానికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. నువ్వు నన్ను కలిస్తే నేను చెప్తాను అన్నాడు సురేష్. అబ్బా! ఏం చేసినా వీడు వదిలేటట్టు లేడుగా అనుకోని, సర్లే అని చెప్పి ఒక ప్లేస్ చెప్పి అక్కడికి రమ్మన్నాడు మానస్. సరే బ్రదర్ నేను 20 మినిట్స్‌లో అక్కడ ఉంటాను అన్నాడు సురేష్. సరే నేను కూడా వస్తున్నాను అని చెప్పి మానస్ కూడా అక్కడికి వెళ్ళాడు. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి ఆ ప్లేస్‌కి వెళ్లారు. కానీ సురేష్ మానస్ తెలియకపోవటంతో ఎక్కడున్నాడో ఆ పర్సన్ అని అనుకోని చూస్తూ ఉండగా సురేష్ దగ్గర నుండి కాల్ వచ్చింది. మానస్ కాల్ లిఫ్ట్ చేయగానే ఓకే. ఈ పర్సన్ మానస్ అని తను ఐడెంటిఫై చేసుకొని బాస్ నేను ఇక్కడ ఉన్నాను. మీరు అక్కడే ఉండండి. నేను మీ దగ్గరికి వస్తున్నాను అని మానస్ దగ్గరకు వచ్చాడు సురేష్. సురేష్‌ని చూసి చెప్పు ఏంటి విషయం అని అడిగాడు మానస్. టైం వేస్ట్ చేయకుండా సూటిగా మ్యాటర్‌లోకి వచ్చారు. నాకు ఇలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం అన్నాడు సురేష్. సోది ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు అన్నాడు మానస్. చెప్తాను బాస్. నేను ఒక పర్సన్‌ని ఎలాగైనా సరే దెబ్బతీయాలి అని అనుకుంటున్నాను. కానీ నా ఒక్కడి వల్ల అవ్వడం లేదు. నేను ఏం చేయాలో అని ఆలోచిస్తున్న టైంలో ఆ పర్సన్‌కి కావాల్సిన వాళ్ళు అంటే నీకు పడదు అని నాకు తెలిసింది. అందుకే మన ఇద్దరం కలిసినట్లయితే ఈజీగా మన పని అయిపోతుంది కదా! అని మీతో మాట్లాడటానికి వచ్చాను అన్నాడు సురేష్. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది అన్నాడు మానస్. రాధా, క్రిష్‌ల గురించి అన్నాడు సురేష్. నీకు ఎవరి మీద కోపం? ఎందుకు? అని అడిగాడు మానస్. జరిగింది మొత్తం చెప్పాడు సురేష్. సురేష్ చెప్పడం కంప్లీట్ అయిన తర్వాత మానస్ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. తనకి కొంచెం టైం ఇచ్చి సురేష్ సైలెంట్‌గా ఉండిపోయాడు. మానస్ ఆలోచిస్తూ ఉండగా నిత్య మానస్‌కి కాల్ చేసింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు మానస్. ఏమైపోయావు నువ్వు? ఏదో బిజీగా ఉన్నావు అనుకోని నేను నీకు మళ్ళీ కాల్ చెయ్యకపోతే నాకు ఇంతవరకు కాల్ చేయలేదు. అట్‌లీస్ట్
టెక్స్ట్ కూడా లేదు. ఏమైపోయావు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అని అడిగింది నిత్య. నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి నిత్య మాట్లాడే వరకు కూడా వెయిట్ చేయకుండా కాల్ కట్ చేశాడు మానస్. సరే చెప్పు ఏదో ప్లాన్ ఉంది అన్నావు. ఏంటి? అని అడిగాడు మానస్. నీకు క్రిష్ అంటే కోపం. నాకు రాధంటే కోపం. వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చెయ్యాలి కానీ, నేను రాధని ఏదో ఒకటి చేయగలను. కానీ నువ్వు కృష్ణ ఏం చెయ్యలేవు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కాబట్టి, రాధను ఏదైనా చేస్తే క్రిష్ కూడా బాధపడతాడు కదా! అలా నీకు కూడా హెల్ప్ అవుతుంది కదా! అన్నాడు సురేష్. నాకు హెల్ప్ చేయటం వల్ల నీకు వచ్చే లాభమేంటి? అన్నాడు మానస్. నాకు లాభం ఏం లేదు బాస్. నేను ఒక్కడినే చేసే కన్నా నీతో కలిసి చేస్తే వర్క్ ఈజీ అవుతుందేమో అనిపించింది. అంతే అన్నాడు సురేష్. సరే ఏం చేద్దాం చెప్పు అన్నాడు మానస్. ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు మానస్. చెప్తాను బాస్. ముందు మనం క్లియర్ గా ప్లాన్ చేసుకుందాం. అంతకన్నా ముందు నేను డిసైడ్ అవ్వాలి కదా! నువ్వు ఒప్పుకుంటావో లేదో అని నేను నిన్ను కలిసాక ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా. అందుకే ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. కరెక్ట్‌గా ప్లాన్ చేసి మీకు చెప్తాను అన్నాడు సురేష్. తనని ఏదైనా చేయటం అంత ఈజీ కాదు. అది గుర్తుపెట్టుకొని ప్లాన్ చెయ్ అన్నాడు మానస్. అవును బాస్. నాకు కూడా తెలుసు ఆ విషయం. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తాను అన్నాడు సురేష్. సరే నువ్వు ఏం ప్లాన్ చేస్తావో డిసైడ్ అయ్యాక ఆ ప్లాన్ నాతో షేర్ చెయ్యి. అప్పుడు అది కరెక్టేనా కాదా నేను ఆలోచించి ఓకే అనుకుంటే అప్పుడు ప్రొసీడ్ అవుదాము అన్నాడు మానస్. ఓకే. బాయ్. నేను వీలైనంత త్వరగా నీకు చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సురేష్. సురేష్ వెళ్ళిన తర్వాత నిత్యకి కాల్ చేశాడు మానస్. ఫ్రీ అయ్యారా సార్? అంది నిత్య. స్పెండ్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ 3 డేస్ నుంచి నువ్వు సరిగ్గా మాట్లాడటమే లేదు అంది నిత్య. ఫేస్‌పై ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ కనిపించకుండా కవర్ చేసుకొని సారీ నిత్య. కొంచెం బిజీగా ఉండి కుదరటం లేదు. ఇప్పుడు నీకోసం 30 మినిట్స్ స్పెండ్ చేస్తాను అన్నాడు మానస్. నీకోసం నా జీవితాంతం ఎదురు చూస్తాను అన్న వ్యక్తి ఇప్పుడు 30 మినిట్స్ స్పెండ్ చేస్తా అంటున్నాడు అని చిన్నగా నవ్వింది నిత్య. వాట్ హ్యాపెండ్ నిత్య? ఎందుకు నవ్వుతున్నావు? ఆ జోక్ ఏంటో నాకు చెప్తే నేను కూడా నవ్వుతాను కదా! అన్నాడు మానస్. అది నీకు చెప్తే నువ్వు నవ్వే అంత పెద్ద జోక్ కాదులే కానీ, ఇంకా ఏంటి విశేషాలు చెప్పు అంది నిత్య. సురేష్ కాల్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగింది మొత్తం చెప్పాడు మానస్. ఇద్దరూ అలా కాసేపు మాట్లాడుకుంటున్న తర్వాత సరే నాకు లేట్ అవుతుంది నేను వెళ్తాను అని వెళ్ళిపోయాడు మానస్. మానస్ వెళ్ళిన తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి తను కూడా లేచి వెళ్ళిపోయింది నిత్య. సాయంత్రం ప్రసన్న ఆఫీస్ నుండి ఇంటికి వెళుతూ ఉంటే హలో మిస్ అనిపించి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లు ఉందే అనుకుంటూ వెనకాలకి తిరిగి చూసింది ప్రసన్న. అబ్బా! వచ్చాడా నసగాడు మళ్ళీ. వీడొకడు నాకు అని తిట్టుకుంటూ ఏంటి నీ బాధ? ఎందుకు నా వెనకాల తిరుగుతున్నావు? అంది ప్రసన్న. నాకు నువ్వంటే ఇష్టం. నాకు నువ్వు కావాలి అని చెప్పాను కదా! అదే నా బాధ. నువ్వు ఒప్పుకునే వరకు ఇలా నీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటాను. అన్నాడు గౌతమ్. నా చుట్టూ ప్రదక్షిణాలు చేయటానికి నేనేమైనా దేవతనా? అంది ప్రసన్న. హా! నా గుండె గుడిలో ఉన్న దేవతవి నువ్వే. అందుకే నీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తా అంటున్నా. నా కోరికలు తీర్చాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా! అన్నాడు గౌతమ్. ఏంటో ఆ కోరికలు? అంది ప్రసన్న. చాలా ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది నా గుండె గుడిలో ఉన్న దేవత నా జీవితంలోకి రావాలి. అదే నా అతి పెద్ద కోరిక. అది తీరితే మిగతా కోరికలన్నీ ఎలాగైనా తీర్చుకుంటాను. ఎంత కష్టపడైనా నా కోరికలు తీర్చుకుంటాను. ఈ కోరిక ఒకటి నెరవేరితే చాలు అన్నాడు గౌతమ్. లోపల చాలా సంతోషంగా ఉన్నా పైకి మాత్రం ఏ ఎక్స్‌ప్రెషన్స్ కనిపించకుండా నార్మల్‌గా ఉండిపోయింది ప్రసన్న. ప్రసన్న అలా ఏ ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా చూడటం చూసి మొహం ముందు చిటుక వేశాడు గౌతమ్. మాత్రం కోపంగా ఏంటి? అని అరిచింది. లోపల చాలా సంతోషంగా ఉన్న పైకి ప్రసన్న నేను చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించు ప్లీజ్ అన్నాడు గౌతమ్. ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోయింది ప్రసన్న. నువ్వు అలా సైలెంట్‌గా వెళ్తే నేనేమనుకోవాలి అని అరిచాడు గౌతమ్. ప్రసన్న ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోయింది. సురేష్ మానస్‌కి కాల్ చేశాడు. చాలా బిజీగా ఉన్న మానస్ ఫోన్ రింగ్ అవ్వడం చూసి విని చాలా ఇరిటేటింగ్ ఫీల్ అవుతూ ఫోన్‌ని పట్టించుకోకుండా తన పనిలో తాను ఉండిపోయాడు. కానీ సురేష్ ఆగకుండా కంటిన్యూస్‌గా కాల్ చేస్తూనే ఉన్నాడు. మానస్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అన్నాడు కోపంగా. వాయిస్‌లో కోపం, బ్రీతింగ్‌లో తేడా గమనించి ఓహ్! సారీ బాస్. రాంగ్ టైమ్‌లో కాల్ చేశాననుకుంటా. ఓకే. ఓకే. క్యారీ ఆన్ అంటూ కాల్ కట్ చేయబోయాడు సురేష్. ఏంటి చెప్పు ఎందుకు కాల్ చేశావు? అన్నాడు మానస్. నాకు ఒక డౌట్ వచ్చింది బాస్. అది కన్ఫర్మ్ చేసుకోటానికి చేశాను. కానీ నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు కదా! అన్నాడు సురేష్. ఏంటి నీ డౌటు? అన్నాడు మానస్. అదే నీ ఎనిమీ క్రిష్ ఉన్నాడు కదా! అతని మదర్ యాక్సిడెంట్‌లో చనిపోయారని తెలిసింది. అది నిజంగా యాక్సిడెంట్ అయినా
లేదంటే అందులో నీ హ్యాండ్ ఏమైనా ఉందా అని నాకు డౌట్ వచ్చింది. కన్ఫర్మ్ చేసుకోవటానికి కాల్ చేశాను అన్నాడు సురేష్. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడిగాడు మానస్.